అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్ 42వ భాగం. రచయిత నీలిమ గారు. నీకు అంత నమ్మకం లేకపోతే నీ మనుషులకు ఫోన్ చేసి కనుక్కో. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది కదా. నువ్వన్నట్టు నాని కనుక నీ మనుషుల దగ్గరే ఉంటే నేనే నీకు లొంగిపోతానని ఏమాత్రం బెదరకుండా చాలా కాన్ఫిడెంట్గా చేతులు రెండు కట్టుకొని స్టైల్గా నిల్చొని మరీ అంటుంది అమృత. నిజంగానే వాడు మన దగ్గర లేడా ఏంటి? ఇది ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఈ చవట దద్దమ్మలు ఎక్కడ చచ్చారో ఏంటో అని మనసులోనే అనుకుంటూ అతని జేబులో ఉన్న ఫోన్ని తీసి వాడి మనుషులకి కాల్ చేస్తాడు దివాకర్. చూడు, రింగ్ అవుతోంది. నువ్వు చెప్పినవన్నీ నిజం కాదని నీ ముందే నిరూపిస్తాను చూడు అని చిటిక వేసి మరీ అంటూ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ని ఆమె ముందు పెడతాడు. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది కానీ ఎవరూ ఎత్తరు. నవ్వుతూ కళ్ళెగరేస్తుంది అమృత. చూసావా అన్నట్లు. అప్పుడు వాడికి నిజంగానే డౌట్ వస్తుంది. అంటే నిజంగానే వాడొచ్చాడా? అలా అయితే ఇక్కడికి కూడా వస్తాడు కదా అని అనుకోగానే చిరు చెమటలు పట్టేస్తాయి అతనికి. ఏంటి, నా మొగుడు ఇక్కడికి వస్తే నీ పరిస్థితి ఏంటని ఇమాజిన్ చేసుకుంటున్నావా? పాపం చాలా దారుణంగా ఉంటుంది అని నీకు తెలుసు కదా. అందుకేనేమో నీ నుదుటి మీద అలా చెమటలు కనిపిస్తున్నాయని నవ్వుతూ అంటుంది అమృత ఫుల్ యాటిట్యూడ్గా. ఏంటే రెచ్చిపోతున్నావు? వాడిని నీ మొగుడు విడిపించాడని ఆశపడుతున్నావేమో. పోనీ అది నిజమైనా కూడా సరే, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇక్కడికి నీ మొగుడు వచ్చేలోపే నీ సంగతి నేను తేల్చేస్తాను కదా అని అంటూ బలవంతంగా ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి బెడ్ మీద విసురుగా పడేస్తాడు అతని చేతులతో. ఆమె రెండు చేతులు నొక్కిపట్టి ఆమె మీద పడి ముద్దు పెడదామని వాలుతూ ఉండేసరికి రెండు కాళ్ళతో తంతుంది అమృత. ఏంటి, పోనీలే కదా, ఎంతైనా నేను మోసపడ్డ ఆడదానివి, అందులోనూ ఇప్పుడు నన్ను సుఖపెట్టాల్సిన దానివి కదా అని మరీ వైలెంట్గా కాకుండా స్మూత్గా డీల్ చేద్దామని నేను అనుకుంటుంటే నువ్వేంటి నా మీద రెచ్చిపోతున్నావు? నీ పరువు పోయేలా చేస్తే ఏం చేస్తావు అసలు అని అంటూనే ఆమె చీర చెంగుని బలంగా పట్టుకొని లాగేస్తాడు. దెబ్బకి చీర మొత్తం కూడా అతని చేతుల్లోకి వచ్చేస్తుంది. నడుము కింద లంగా, రవిక మీద ఎదభాగం కనువిందు చేస్తూ ఉంటే ఆహా ఏమి భోగము, ఇప్పుడేం చేస్తావు అని అదోలా చూస్తూ అంటాడు. అప్పటి వరకు పోరాడగలిగింది గాని ఎప్పుడైతే చెంగు అతని చేతిలోకి వెళ్ళిందో ప్రతిఘటించడం ఆపేసి ఆమె ఎదభాగంపై రెండు చేతులు అడ్డు పెట్టుకుంటుంది. ఆహా, ఇందాక ఆడది ఆదిపరాశక్తి, మగవాడి కన్నా ఆడది చాలా శక్తివంతమైనదని చెప్పావు కదా. చూసావా, ఎంత శక్తివంతమైన ఆడదైనా సరే మగాడి కింద నలగాల్సిందే. మగాడి చేతుల్లోకి చిక్కాక తప్పించుకునే మార్గమే ఉండదు. ఇప్పటికైనా నమ్ముతావా అని అంటాడు నవ్వుతూ. ఆమె ఒంటి మీద చీర తీసివేస్తే పాపం ఇంకెలా రియాక్ట్ అవుతుంది? ఇప్పటి వరకు పోరాడగలిగింది కానీ ఆమె పోరాడాలి అంటే మీదకి లెగాలి. ఆ ధైర్యం ఆమె చేయలేకపోతోంది. ఎంతో మంది అమ్మాయిలు పైన ఎక్స్పోజింగ్ చేస్తూ కింద తొడలు కనిపించేలా మినీ స్కర్ట్స్ వేస్తూ తిరుగుతున్నా సరే, పద్ధతిగా పెరిగిన ఏ అమ్మాయి కూడా నడుము కనిపించినా సరే అంబారసింగ్గా ఫీల్ అవుతుంది. ట్రెండీ డ్రెస్ అని అంటూ మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా తయారయ్యి పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్న ఈ కాలంలో అమృతలా ఆలోచించే ఏ అమ్మాయి అయినా సరే ఆ చిన్న అవమానాన్ని కూడా చాలా పెద్దదిగా భావిస్తుంది. అందుకే అమ్ము కూడా ప్రతిఘటించలేకపోతోంది. కళ్ళల్లోంచి కన్నీళ్లు జారుతుంటే వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. అరెరే, ఇప్పటి వరకు ధైర్యంగా నాతోటి పోరాడి నా మీదే యుద్ధం ప్రకటించిన అమ్మాయి ఇప్పుడు ఏడుస్తోందేంటి? చుచ్చుచ్చుచ్చో, జాలిగా ఉందే అని కావాలని అమృతని అంటూ అతని చేతిలో ఉన్న చీరను తీసి పక్కన పడేసి ఆమె నడుము మీద చేయి వేస్తుండగా బెడ్ పక్కనే ఉన్న ల్యాంప్ టేబుల్ మీద ఉన్న ల్యాంప్ ని తీసుకుని క్షణాల్లో అతని నెత్తి మీద కొట్టేస్తుంది అమృత. అది గాజుది కావడం వల్ల నిదురుకి తగిలి బొప్పి కట్టి రక్తం కూడా కారడం మొదలు పెడుతుంది. కొట్టిన వెంటనే చేతులతో అతన్ని నెట్టేసి అతను కింద పడగానే బెడ్షీట్ని తీసి ఆమె భుజం చుట్టూ కప్పుకొని ఫాస్ట్గా అతను మళ్ళీ లేచే ప్రయత్నం చేయకుండా ఆమెకు తెలిసిన విద్యతో అతని నడుముని విరగ్గొట్టి అక్కడే ఉన్న చీరను తీసుకుని బయటికి రావడానికి డోర్ వరకు వచ్చిందో లేదో అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు విశాల్. విశాల్ని చూసిన అమృతకి ధైర్యం వచ్చి కళ్ళల్లో కన్నీళ్లు జలజల రాలుతుంటే ఒక్క అంగుళంలో అతన్ని చేరి గట్టిగా హత్తుకొని పోతుంది. ఆమె చుట్టూ చేతుల్ని వేసి బిగించి పట్టుకొని వెన్ను మీద తడుతూ ఉంటాడు. నేను వచ్చేశాను కదా, భయం లేదు అన్నట్లుగా. ఆ పరిస్థితి కారణమైన దివాకర్ మీద అంతులేని కోపం ఉందని విశాల్ కళ్ళను చూస్తే ఎవరికైనా సరే తెలుస్తుంది. మండే సూర్యుడు అక్కడే ఉదయించాడా అన్నట్లుగా ఉన్న అతని కళ్ళను చూసిన ఎవరికైనా సరే దివాకర్ మీద జాలి కలుగుతుంది. ఆ తర్వాత తన పరిస్థితి ఏంటో అంచనా వేస్తూ పాపం అప్పటి వరకు లేని ధైర్యాన్ని నటిస్తూ భయంతో నిలువెల్లా వణిగిపోతున్న అమృత విశాల్ని చూడగానే చిన్నపిల్లల ఏకేక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆమె గుండెల మీద వాలిపోయిన అమృత భుజాల్ని
పట్టుకుని వెనక్కి జరిపి కన్నీళ్లు తుడిచి తనని తీసుకుని బయటికి వెళ్తాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి వెళ్తూ వెళ్తూ ప్రసాద్ వైపు చూసి ఒక సైగ చేస్తాడు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా, ఇట్టే. ఆ సైగను అర్థం చేసుకున్న ప్రసాద్ దివాకర్ పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. అప్పటికే నుదురు మీద రక్తం కారుతూ ఎలా కొట్టిందో ఏమో కానీ తన దెబ్బ మగవాడు కొట్టే దెబ్బ కన్నా ఏమాత్రం తగ్గకుండా చాలా గట్టిగా తగిలినట్టు అతని బాడీకి తెలుస్తుంటే పరిగెత్తలేని పరిస్థితుల్లో ఉన్న దివాకర్ విశాల్ రాకని ఊహించలేకపోయాడు. ఇప్పుడు విశాల్ని చూడగానే ఎలాగో ఒకలాగా తప్పించుకోవాలని అనుకున్నా సరే, ప్రసాద్ వచ్చి పట్టుకోగానే ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. ఇంకా ఎందుకంటే అతనికి అతనుగా పరిగెట్టి తప్పించుకోలేడు, లేదా ప్రసాద్తో పోరాడి తప్పించుకునే బలం కూడా ఇప్పుడు లేకపోయింది. కారణం, మగవాడిలాగా ఫైటింగ్ చేసి దెబ్బలు బయటికి కనపడేలాగా కొట్టకపోవచ్చు, కానీ లోపల అతనికి ఒళ్ళు పులిసిపోయే విధంగా అయితే మాత్రం కొట్టింది మన అమ్ము బేబీ. విశాల్ అక్కడి నుంచి అమృతని పక్కనే ఉన్న ఇంకో రూమ్కి తీసుకుని వెళ్ళి ముందు డ్రెస్ చేసుకో, నేను బయట ఉంటానని చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వచ్చేశాడు. అక్కడ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. మరి సరిగ్గా 5 నిమిషాల్లో తన చేతిలో ఉన్న చీరని ఫాస్ట్గా కట్టేసుకుని అమృత బయటకు వస్తుంది. తల మాత్రం కిందకి వాల్చేస్తుంది. విశాల్ వైపు చూడాలంటేనే ఆమెకి ఏదోలా ఉంది. కారణం అతడితో చెప్పకుండా బయటికి వచ్చేయడం వలన ఆమె మొహమాటం అర్థమై తను గిల్టీగా ఫీల్ అవుతోందని గ్రహించి దించిన ఆమె తలను గడ్డం కింద వేలు పెట్టి పైకెత్తి ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ నాతో మాట్లాడవా అని అడుగుతాడు ఎంతో మృదువుగా. నాని ఎలా ఉన్నాడని అడుగుతుంది. ఒకే ఒక్క మాట, అంతకు మించి ఇంకేమీ మాట్లాడలేక. నానియా? నాని ఎవరు? నాకు తెలియదే. ఎలా ఉన్నాడని నన్ను అడుగుతున్నావేంటి? నువ్వు నాకు ఎప్పుడైనా పరిచయం చేశావా అని అడుగుతాడు విశాల్. మీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది. నేను మీతో చెప్పకుండా అసలు మాటైనా కూడా మాట్లాడకుండా బయటికి వచ్చినందుకు అలా మీకు కోపం రావడంలో కూడా తప్పులేదులే. కానీ ఇప్పుడు మాత్రం చూపించకండి ఆ కోపాన్ని. సమయం కూడా కాదు. నాని ఎవరో మీకు తెలుసా అని నేను చెప్పకపోయినా తెలుసుకున్నారని, ఈ పాటికి వాడిని సేవ్ చేయించారనే నా నమ్మకం. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నిజం చెప్పండి అని అడుగుతుంది. అప్పటికే తను చాలా ఏడ్చిందని, అంతేకాకుండా దివాకర్ వల్ల ఎంతో భయంతో ఉండి ఇంకా అంతకు మించి తనని ఏడిపించడం, భయపెట్టడం, తనతో ఆడుకునే సమయం అది కాకపోవడంతో, అవును నా దగ్గరే ఉన్నాడు మీ నాని, పద చూద్దాం, కాకపోతే అంతకన్నా ముందు ఇంకో పని చెయ్యాలి మనం అని అంటూ తన చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వస్తాడు విశాల్. కానీ అతని చేతులు విడవకుండా వెనక వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. ఎందుకో ఆమె రావట్లేదని వెనక్కి తిరిగిన విశాల్ అమృత మొహం చూసి మళ్ళీ అడుగు వెనక్కి వేసి తన దగ్గరగా వెళ్ళి ఏమైందిరా, ఏమైనా చెప్పాలని అడుగుతాడు. ఆమె చెంపల మీద చెయ్యి వేసి లాలనగా. అతను అలా అడగగానే తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తున్న ఆమె కళ్ళ నిండా నీరు నిండుకుంది. ఆమె కళ్ళల్లోని నీళ్లు చూస్తూ ఉంటే అతని మనసు చివుక్కుమంటుంది. ప్లీజ్ రా, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పర్వాలేదు, అంతేకాని ఇలా ఏడవకు. అసలు నాకు తెలిసినంత వరకు నిన్ను ఏడ్పించకూడదు, నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదని నేను అనుకుంటుంటే ఇంకోలా జరుగుతోంది. నీ కళ్ళల్లో వస్తున్న నీళ్ళని చూస్తూ ఉంటే నా గుండెల్లో రక్తం చిమ్ముతోంది తెలుసా. అంత బాధగా ఉంది నాకు. నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను. ఎక్కడ ఫెయిల్ అయ్యానో అని అనిపిస్తోంది తెలుసా అని విశాల్ అతని కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరుతుండగా అంటాడు ఎంతో వేదనగా. నా మీద కోపంగా లేదా మీకు? నేను నిజంగా ఏ తప్పు చేయలేదని అంటుంది విశాల్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. చంపుతాను అలాంటి మాటలు మాట్లాడావంటే అని సీరియస్గా అంటాడు చూపుడు వేలిని చూపిస్తూ. నేను అన్నానా నువ్వు తప్పు చేశావని? నేను నిన్ను ఇప్పుడు ఏమైనా అడిగానా? నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని? నీకు నువ్వే ఊహించుకొని ఎందుకు ఇలా పిచ్చిదానిలా ఏడుస్తున్నావు? నువ్వు ఏడిస్తే నాకు అంతకన్నా ఎక్కువ బాధ కలుగుతుంది తెలుసా. ఆ విషయం నీకు. నువ్వు ప్రతి విషయం నాతో చెప్పాలని నేను అనుకోవడం లేదు. నీ మీద నాకు బోలెడంత నమ్మకం ఉంది, కానీ నా మీద నీకు నమ్మకం లేదని ఇప్పుడే అర్థమవుతోందని అంటాడు విశాల్. అయ్యో, మీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి? నా మీద కన్నా ఎక్కువ నమ్మకం మీ మీదే ఉంది అని అంటుంది ఆమె బుగ్గల మీదకి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ. మరి అంత నమ్మకం ఉన్నదానివి ఇప్పుడు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నేను నిన్ను అడిగానా నాని ఎవరు అని? నాకు తెలియదా నీ మనస్తత్వం ఏంటో? తప్పు నేను చేయలేదని నీకు నువ్వుగా చెప్పుకుంటున్నావంటేనే ఏంటి అర్థం? నేను నిన్ను అనుమానిస్తాననే కదా. మరి ఆ మాత్రం నమ్మకం కూడా లేక
నీకు లేదు కదా అని సూటిగా చూస్తూ సీరియస్గా అడుగుతాడు విశాల్. చూడండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒక్కోసారి మన కళ్ళని మనమే నమ్మలేం. అలాంటిది నేను మీతో ఏమీ చెప్పకుండా వచ్చేయడం, నాని ఎవరో మీకు నాకు నేనుగా చెప్పకపోవడం, ఇవన్నీ మీకు మీ మనసుకి అలాగే అనిపిస్తాయేమో అని నేను చెప్తున్నాను. అంతేకాని మీ మీద నమ్మకం లేకపోవడం ఏమీ కాదు. మీ మనసుకి తెలిసి నా సరే, మీ కళ్ళకి కనిపిస్తుంది నిజమే అని మీరు అనుకుని ఉండొచ్చు కదా. అందుకే నేను చెప్తున్నానని అతని చేతుల్ని పట్టుకుని బ్రతిమలాడుతూ అంటుంది అమృత. నా కళ్ళకి ఏది కనిపించినా సరే అర్థమవుతుందా? ఏది కనిపించినా అని ఒత్తి పలుకుతూ, నీ మీద నమ్మకం మాత్రం కోల్పోను. అలాగే నీ మీద అనుమానం మాత్రం నాకు రాదు. అర్థమవుతుందా అని అంటాడు విశాల్. అప్పటి వరకు ఏదో మూల చిన్న భయం విశాల్ గారు ఎలా రియాక్ట్ అవుతారో అని ఉండేది. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో ఆమె మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటే, ఆ ప్రేమకి నేను అర్హురాలినేనా అనే ప్రశ్న తన మదిలో మెదులుతుంది. చదువు లేదు, డిగ్రీ లేదు, ఉద్యోగం లేదు. అట్లీస్ట్ ఒక భార్యగా ప్రతి భర్త కోరుకునే అందం కూడా నా దగ్గర లేదు. ఆయన తలుచుకుంటే ఎంతో డబ్బున్న, అందం ఉన్న, చదువు ఉన్న అమ్మాయి ఆయనకు సొంతం కావడానికి ఎంతో సేపు పట్టదు. అలాంటిది ఒప్పందం ప్రకారంగా జరిగిన పెళ్లిని ఆయనే స్వయంగా తెలుసుకొని దానిని అంగీకరించి ఆమె మీద పెంచుకున్న ప్రేమకి ఎప్పుడో దాసోహం అయింది. కానీ ఏదో మూల చిన్న ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడే ఎలా రియాక్ట్ అవుతారనే అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆకాశమంత ప్రేమను హరివిల్లులా చేసి పంచుతూ ఉంటే దానిని నేను అందుకోగలనా? తిరిగి అతని ప్రేమని నేను పంచగలనా అని అనుకుంటూనే అతడికి దూరంగా ఉండలేక అసలు గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా హత్తుకుపోతుంది. ఆమె చుట్టూ చేతులు బిగించి కాసేపు అలానే ఉండిపోతాడు. ఏమీ మాట్లాడకుండా, అసలు తనని కదిపే ప్రయత్నం కూడా చెయ్యకుండా. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అత్తయ్య? మీకేమైనా తెలుసా అని అడుగుతుంది సృజన చిన్నగా కారులో తన పక్కనే కూర్చొని ఉన్న వాళ్ళ అత్తగారి వైపే చూస్తూ. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు, బయటికి వెళ్ళాలి అర్జెంట్ అని అన్నారు అంతే. అయినా నీ పిచ్చి కాకపోతే నాకు మాత్రం చెప్తారా ఏంటి? మీ మామయ్య అలా చెప్పి తీసుకెళ్లే మనిషేనా? ఆయన ఏం చెప్తే మనం అది చెయ్యాలి. అంతేకాని వివరంగా చెప్పి తీసుకెళ్లే మనిషి మీ మామయ్య కాదు కదా అని అంతే చిన్నగా తన చెవిలో గుసగుసగా అంటారు దివాకర్ వాళ్ళ అమ్మగారు. అవును, నిజమే కదా. తనకు ఆ విషయం తెలిసి కూడా ఏదో ఆతృత తట్టుకోలేక అడిగింది. కానీ ఇప్పుడు ఆవిడ చెప్తుంటే తనకు కూడా నిజమే అనిపిస్తోంది కాబట్టి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది సృజన. వీళ్ళకు విరుద్ధంగా పరశురాం గారు మాత్రం అసలు ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఇంత అర్జెంటుగా ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పారు? అది కూడా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశారు. కనీసం పేరు కూడా చెప్పకుండా అర్జెంటుగా రమ్మని చెప్పారు అంటే ఎవరై ఉంటారు? కొంపదీసి ఆ విశాల్గాడు మళ్ళీ ఏదైనా చేస్తున్నాడా అని సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు. అదే కారులో ఫ్రంట్ సీట్ లో కూర్చొని విశాల్ అయితే వీళ్ళని ఎందుకు రమ్మంటాడు? వాడికి కావాల్సింది నేను, నా కొడుకే కదా. కానీ వీళ్ళని రమ్మన్నాడు అంటే వాళ్ళు కాదేమో, మరి ఇంకెవరని ఆలోచిస్తూ ఒక గంట ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు పరశురాం. అప్పుడే భోజనం చేసి రూంలోకి వచ్చిన పరశురాం గారు బెడ్ మీద కూర్చొని దివాకర్ వెనుక ఫాలో అవ్వమని చెప్పిన మనుషులు ఫోన్ చేసిన విషయం గుర్తు చేసుకుంటారు. ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉండగానే అతని మనుషుల నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దివాకర్ ఊరు చివర ఉన్న ఒక ఇంటికి వచ్చాడు అని, అది ఇంతకు ముందు అతనే తీసుకొని కొన్నారని, ఆ ఇంటికే ఇప్పుడు దివాకర్ వచ్చాడు అన్న సంగతి తెలుస్తుంది పరశురాంకి. కాకపోతే ఆ ఇల్లు కొన్నది దివాకర్. ఆ విషయం పరశురాం గారికి తెలియదు. అసలు తండ్రికి చెప్పాలని కూడా అతను అనుకోలేదు. ఎందుకంటే అతని వల్లే చెడిపోయినా సరే ఇప్పుడు దివాకర్ ఆటలకి అడ్డుకట్టు పరశురాం గారే వేస్తారేమో అని దివాకర్ ఆలోచన. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా అతను అమ్మాయిలతో చేస్తున్న సరదాలు తిరుగుళ్ళు అలాంటివి ఈ తండ్రి గారికి తెలియదు. మరియు నాన్నకి తెలియకుండా ఆ ఇల్లు కొని అక్కడ అతను ఒక్కడే సీక్రెట్ గా చేయించే పనులు అక్కడే పెడతాడు. అలాగే సరదాలు అని అక్కడే తీర్చుకుంటాడు. బయట వందలని కాపలా పెట్టి. ఇది అయితే వాళ్ళ నాన్నకు కూడా తెలియదు. అలాంటిది ఇంకెవరు తెలుసుకోలేరని అనుకొని అమృతని అక్కడి బంధించాడు. ఏదో సామెత ఉంది కదా,
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి తననెవరు చూడలేదు అని అన్నట్లుగా అతను కూడా అలానే అనుకున్నాడు. కానీ ఆ విషయం విశాల్‌కి ఎలా తెలిసిందో తర్వాత తెలుసుకుందాం. ముందైతే అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉన్న పరశురాం గారి ఫోన్ మోగుతుంది. ఎవరా అని తీసి చూసేసరికి అన్నోన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అని అంటారు. అవతల వాళ్ళు చెప్పిన విషయం విన్నాక పట్టరాని కోపం వస్తుంది ఆయనకి. కానీ కొంచెం శాంతించి నెమ్మదిగా మాట్లాడతారు. మరి ఫోన్ ఎవరు చేసి ఉంటారు? అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? అసలు విశాల్ అక్కడికెలా వచ్చాడు? అమృత అంటున్న ఆ నాని ఎవరు? నానికి, అమృతకి ఉన్న సంబంధం ఏంటి? ఈ నాని వల్ల విశాల్, అమృతల మధ్య గొడవలు వస్తాయా? మరి సృజన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళకి ఫోన్ చేసిందెవరు? గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.